దేవుని వాక్కు మీరు పట్టుకోవటం మీకు రావాలి. నీ ఆత్మలోకి నేరుగా దేవుని వాక్యం వెళ్ళిపోవాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది వినకుండా సాతానుడు నీ దృష్టి మళ్ళిస్తూ ఉంటాడు. ప్రతి మాట నీ ఆత్మతో వినాలి, ప్రతి మాట నీ నిండు హృదయంతో వినాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది పట్టుకోవాలి. అది నువ్వు పట్టుకున్నావా, ఆ వాక్యం నీ లోపలికి వచ్చి నీ లోపల ఉన్న బాధలు, నీ లోపల ఉన్న బలహీనతలు, నీ లోపల ఉన్న భయాలు, నీ లోపల ఉన్న చింతలు, నీ లోపల ఉన్న దిగుళ్ళు, నీ లోపల ఏమేమున్నాయో అవన్నీ కూడా దేవుని వాక్యం వింటుండగా కడిగి వేయబడి నువ్వు ఫ్రీ అయిపోయి వెళ్ళాలి. వాక్యం విన్నాక కూడా నువ్వు దేనితో వచ్చావో దాన్ని మోసుకొని వెళ్ళావంటే నువ్వు వాక్యాన్ని నీ లోపలికి నువ్వు రానివ్వలేదు. ఆ వాక్యాన్ని నీ లోపలికి నువ్వు రానివ్వక ఎలా వచ్చావో అలాగే వెళ్ళావు. వాక్యము నీ హృదయము యొక్క స్థితి అంతటిని కడగడానికే, నిన్ను నూతన పరచడానికే, నిన్ను బలపరచడానికే, నిన్ను ఆదరించడానికే, నిన్ను దిద్దుబాటు చేయడానికే ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడిచ్చాడు.